మీ ఎమోషనల్ డ్రామా అయిపోతే మా ఇంట్లోంచి బయటికి పోండి. ఇక్కడ మీ కుటుంబ కథా చిత్రాన్ని ఇక మేము చూడలేము. మీరు పోండి. పిన్ని చాలు, ఇప్పటికే చాలా చేశారు, చాలా మాట్లాడారు. ఇంకా మాట్లాడి మిగిలి ఉన్న కొంచెం పరువును కూడా తీయకండి. క్షమించండి వీరశంకర్ గారు, నా తమ్ముడు మిమ్మల్ని మోసం చేశాడని మీరు ఇంటికొచ్చే వరకు నాకు తెలియదు. తెలిసాక కూడా నేనేం చెయ్యకపోవడం నా తప్పు. లైఫ్లో ఫస్ట్ టైం నిజం వైపు నిలబడ్డానికి ధైర్యం సరిపోలేదు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. నా కుటుంబం తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. అక్క, అయినా నువ్వు సారీ చెప్పడం ఏంటక్క? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేసైనా ఆపుంటే ఇవాళ క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చేదే కాదు యువరాజ్. ఇప్పటికైనా తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పు. నీ తమ్ముడికి అర్థం లేని ఆవేశం ఉందమ్మా. చెప్పడు. అతని కోపం అతన్ని చెప్పనివ్వదు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిజాయితీగా నా ముందు నిలబడి నా మనవుడి ఇంటి వారసుడని అందరికీ ఎందుకు చెప్పలేదో ఆ విషయం నాకు చెప్తే మీరేం నష్టపోతారో నాకు చెప్పుంటే ఖచ్చితంగా మీ మాట వినేవాణ్ణి యువరాజ్. కానీ నువ్వు నీకు కావలసిన దానికోసం ఇంత స్వార్థంగా ఉన్నప్పుడు నేను నా మనవడి విషయంలో స్వార్థంగా ఎందుకు ఉండకూడదు? సుధాకర్, నీకు 2 రోజులు గడువిస్తున్నాను. కేదార్ నీ కొడుకని నీ బంధువుల ముందు, నీ వాళ్ళ ముందు ఒప్పుకో. లేదంటే ఈ సాక్ష్యాలతో నేరుగా మీడియా ముందుకు వెళ్తాను. వీరశంకర్ గారు, నాకు వేరే దారి కనిపించట్లేదు సుధాకర్. 25 ముందు చేసిన పొరపాటుని సరిదిద్దుకో. లేదంటే ఏం చేస్తానో తెలుసు కదా. ఆలోచించి నిర్ణయం తీసుకో. రైట్. ఆగపోడా, ఇప్పుడు ఆవేశపడబాక. పదమ్మా, పద కేదార్. నిజం నిరూపణ అయ్యే వరకు మీరు నాతోనే ఉందురు గాని. రండి, పదరా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వదినా? బో, ఎవరో ఒకరు ఏదోటి మాట్లాడండి. నాకు భయంగా ఉండదు బా.